నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ప్లాస్టిక్ సర్జరీ, అసలు ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు చేస్తారు, ఎవరికి చేస్తారు, దీని గురించి చాలా అపోహలు ఉంటాయి. ప్లాస్టిక్ సర్జరీకి వెళ్ళే ముందు చాలామంది కూడా భయపడుతూ ఉంటారు. అసలు ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ భానుప్రియ, ప్లాస్టిక్ సర్జన్, ఫాల్గుని హాస్పిటల్స్. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి? దీని గురించి ఇప్పుడు ఎందుకు ఇంత విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది? ఇది ఎందుకంత దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ప్లాస్టిక్ సర్జరీ అంటే టు గివ్ సంథింగ్ అ ఫార్మ్ అండ్ షేప్. ఇట్ హ్యాస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ ప్లాస్టిక్ సర్జరీ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ప్లాస్టికోస్, దాని మీనింగ్ టు మోల్డ్. సో ఎందుకు ఇంతమంది చేయించుకుంటున్నారంటే సెలబ్రిటీస్ నుంచి మనకి ఇదంతా కల్చర్ వచ్చింది. సో టు లుక్ లైక్ సెలబ్రిటీస్ అనేసి. సో నవడేస్ ఆల్ ద జనరేషన్స్ దే లుక్ ఇన్ టు ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్. సో అక్కడ ఇన్స్పైర్ ఎక్కువ అవుతున్నారు. సో దే వాంట్ టు లుక్ లైక్ సెలబ్రిటీస్ అండ్ కొద్దిగా అవేర్నెస్ పెరిగింది పబ్లిక్లో. ఓకే. అయితే నిజంగా ఒక ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే మనకి ఆ సెలబ్రిటీ లుక్ అనేది వస్తుందా? సెలబ్రిటీ లుక్ అంటే చాలా డ్రాస్టిక్ చేంజ్ అవుతుంది. ఒక ప్యాచ్ వర్క్ లాగా ఉండొద్దు ఏ సర్జరీ చేసినా కూడా. ఇట్ షుడ్ బి సంథింగ్ విచ్ షుడ్ బి మన ఫేస్కి సెట్ అయ్యేలాగా ఉండాలి. సో సటిల్ చేంజెస్ చేసుకుంటే ఇట్ విల్ బి గుడ్, బట్ ఇట్ ఈస్ యోర్ ఓన్ స్కిన్ ఇన్ ఎ లిటిల్ బెటర్ వే. ఓకే, దట్ విల్ డూ గుడ్ ఫర్ యూ. కాస్మెటిక్ సర్జరీ అండ్ మనకి రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అని చేస్తూ ఉంటారు ఈ ప్లాస్టిక్ సర్జరీలోనే. ఈ రెండింటికి మధ్యలో ఉన్న తేడా ఏంటి? దీస్ బోత్ ఆర్ సబ్ స్పెషాలిటీస్. రెండు సబ్ స్పెషాలిటీస్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. సో కాస్మెటిక్ సర్జరీ అంటే ఇట్ ఈస్ మనం అనుకునేది ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టు ఎన్హాన్స్ యువర్ లుక్స్ అనేసి. లుక్స్ ఎన్హాన్స్ అవుతాయి, అలాగే ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, something like rhinoplasty. And then reconstructive surgery. Reconstructive surgery is mostly done after trauma and cancer రావడం వల్ల ఒక పర్టిక్యులర్ ఏరియా తీసేస్తాం. సో టు ఫిల్ ఇన్ దట్ గ్యాప్ విల్ కవర్ విత్ ద సరౌండింగ్ టిష్యూస్ ఆర్ ఒక డిస్టెంట్ ఏరియా నుంచి ఒక టిష్యూని తీసుకొస్తాము. ఏఎల్టీ ఫ్లాప్ అలా తీసుకొస్తాం. సో అక్కడ నుంచి విత్ ద వెజల్స్ తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేస్తాం. సో దట్ ఈస్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. ప్లాస్టిక్ సర్జరీ అనేది ఓన్లీ లుక్ కోసం మాత్రమే చేసుకుంటారా, లేదంటే ఇది చేసుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ పెరగడం కానీ, వాళ్ళలోని ఫంక్షన్ ఇంకొంచెం ఎక్కువగా ఎబిలిటీస్ పెరగడం కానీ ఏమైనా జరుగుతుందా? ఎస్, అబ్సల్యూట్లీ జరుగుతుంది. మనకి సంథింగ్ లైక్ జస్ట్ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రైనోప్లాస్టీ కొంతమందికి సెప్టమ్ డీవియేటెడ్ ఉంటుంది. సో దే విల్ బీ హ్యావింగ్ అ బ్రీతింగ్ ఇష్యూస్. వాళ్ళకి రైనోప్లాస్టీ చేస్తే సెప్టమ్ సెట్ అవుతుంది, అలాగే కొంచెం బెటర్ నోస్ ఇవ్వగలుగుతాము. అండ్ కమింగ్ టు గైనకోమాస్టియా. సో గైనకోమాస్టియా ఈజ్ మ్యాన్ బూబ్స్. సో వాళ్ళకి జస్ట్ ఒక్కరు కమెంట్ ఇచ్చినా కూడా ఎందుకు ఇలా ఉన్నావు అనేసి దెల్ ఫీల్ డిప్రెస్డ్. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారనుకోండి, సో హీ ఇన్స్టెడ్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దాట్ హీల్ ఫీల్ డిప్రెస్డ్. సో తన లైఫ్ డిస్టర్బ్ అవుతున్నట్టు, తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతున్నట్టు. సో కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు. గైనకోమాస్టియాతో బాధపడే వాళ్ళకి సర్జరీ చేసి దే విల్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్. ఇప్పుడు హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది కదా మ్యామ్, మనకి ప్లాస్టిక్ సర్జరీలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండా మనకి ఇంకా ఎలాంటి థెరపీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి? సో హెయిర్ లాస్ అనేది విత్ ఏజ్ వస్తుందండి చాలామందికి. ద బాల్నెస్ మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్ అంటే విత్ ఇన్ 1 or 2 months హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి ఇఫ్ దే కమ్ కన్సల్ట్ ప్లాస్టిక్ సర్జన్ ఇన్ ఎర్లీ స్టేజెస్ వీ కెన్ డూ సమ్ ఇన్వెస్టిగేషన్స్. వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నాయా, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమన్నా ఉన్నాయా అని చూడొచ్చు. ఒకవేళ అవేమన్నా ఉంటే వీ కెన్ ట్రీట్ దెమ్ అండ్ వీ కెన్ గివ్ PRP injections, we can give GFC injections, and then there's something called exosomes. Okay. These are very new. So, exosomes ఇవ్వడం వల్ల they'll have a hair
మళ్ళీ గ్రో బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఇందులో ఇంకా పీఆర్‌పీ థెరపీ అని చెప్పి, లేక ఇంకా వాళ్ళకి మసాజ్ థెరపీ అని చెప్పి ఏవేవో చేస్తుంటారు. వీటన్నిటి వల్ల కూడా మనకి హెయిర్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? యాహ్! పీఆర్‌పీ వల్ల గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యూ ఆర్ గివింగ్ గ్రోత్ ఫ్యాక్టర్స్. సో దానివల్ల హెయిర్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇది కాకుండా ఒక 3-4 మంత్స్ హెయిర్ లాస్ ఆల్రెడీ అయిపోయింది. 3-4 మంత్స్ తర్వాత వాళ్ళు మన దగ్గరికి వస్తే దెన్ విల్ హ్యావ్ టు డూ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. అయితే ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సేఫ్ అంటారా? ఎంతవరకు ఇది సేఫ్‌గా మనం భావించొచ్చు? ఎవరికి చేస్తారు ముఖ్యంగా? హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మనకి మేల్‌లో చేయొచ్చు, ఫీమేల్‌లో చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో మనము బ్యాక్ ఆఫ్ ద హెడ్ నుంచి హెయిర్ తీసుకొని విల్ ట్రాన్స్‌ప్లాంట్ టు ద ఏరియాస్, డెఫిసిట్ ఏరియాస్‌లో ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాము. సో వీ కెన్ డూ ఇట్ ఇన్ ఎఫ్యూటీ అనే ప్రొసీజర్ ఉంటుంది, ఎఫ్యూఈ అనే ప్రొసీజర్ ఉంటుంది. సో ఎఫ్యూఈ ఇస్ జస్ట్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ఫాలికల్స్ తీస్తాము. ఎఫ్యూటీలో విల్ జస్ట్ ఒక స్ట్రిప్ మొత్తం తీసి దెన్ విల్ స్లైస్ దెమ్ అండ్ ఇంప్లాంట్. ఓకే. సో బ్యాక్ ఆఫ్ ద హెడ్ నుంచి తీయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే దీస్ మనం చూసుకుంటే దిస్ బ్యాక్ హెయిర్ దే విల్ బి లాస్ట్ అట్ ద లేటర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. ఓకే. ఫ్రంట్ హెయిర్ అనేది తొందరగా పోతుంది, ఓకే. బ్యాక్ హెయిర్ చాలా లేట్ స్టేజెస్. సో దీస్ ఆర్ మనకి ఎక్కువ లైఫ్ ఉంటుంది ఇవి పెడితే. సో ఇది ఈ సర్జరీ సేఫ్గా చేయొచ్చు బట్ ఫాలోయింగ్ ఆల్ ద ప్రోటోకాల్స్. మీరు ఒక సర్జన్ని చూస్ చేసుకున్నప్పుడు యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. సో యూ విల్ గో టు ఎ పర్టిక్యులర్ డాక్టర్ అండ్ గెట్ ద సర్జరీ. యూ కాంట్ గో టు ఎనీ డాక్టర్ అండ్ గెట్. ఓన్లీ ఆ పర్టిక్యులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే చేయించుకుంటారు. సేమ్ థింగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా యూ హ్యావ్ టు గో టు సంబడి క్వాలిఫైడ్ ఇన్ దాట్. ఓకే. అయితే ఇక్కడ మనకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్లాస్టిక్ సర్జన్ అని ఎక్కువగా వినిపిస్తుంది. తర్వాత ట్రైకాలజిస్ట్ అని వింటూ ఉంటాము. ఇంకా డర్మటాలజిస్ట్. వీళ్ళ ముగ్గురులో మీరు సజెస్ట్ చేయమంటే ఎవరు బెస్ట్ వాళ్ళు? డర్మటాలజిస్ట్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ ఇద్దరు చేయొచ్చు. అండ్ దర్ ఇస్ నథింగ్ కాల్డ్ ట్రైకాలజిస్ట్. ఓకే. సో డర్మటాలజీ చేసిన వాళ్ళు ప్లాస్టిక్ సర్జన్స్ ఇద్దరు చేయొచ్చు. అయితే ట్రైకాలజిస్ట్ అనేది లేదా అంటారా మేడం? అదో సపరేట్ స్పెషలైజేషన్ లేదండి. ఓకే. అయితే ఈ హెయిర్ ప్లాంటేషన్ చేసుకున్న హెయిర్ మనకి లైఫ్ లాంగ్ ఉంటుందా? లేకపోతే దాని గురించి ఏమైనా ప్రత్యేకంగా కేర్ ఒకటి తీసుకుంటూ దాన్ని కాపాడుకోవాలంటారా? వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. మనము సర్జరీ తర్వాత మినాక్సిడిల్ ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి. యాజ్ వి ఏజ్ మన ట్రాన్స్ప్లాంటెడ్ ఏరియాలో ముందున్న ఎయిర్ అది లాస్ అవుతుంది. అండ్ దిస్ ఆల్సో విల్ టేక్ టైమ్ బట్ విత్ మంచి కేర్ కొంచెం ఎక్కువ డేస్ ప్రోగ్రెస్ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అంతటా కూడా మమ్మీ మేక్ ఓవర్ అని చెప్పి ఎక్కువ వింటున్నాం. అసలు మమ్మీ మేక్ ఓవర్ అంటే ఏంటి మ్యామ్? అందులో ఏ పార్ట్స్కి ఎక్కువగా సర్జరీస్ అనేవి చేస్తుంటారు? మమ్మీ మేక్ ఓవర్ అనేది ఇట్స్ వెరీ నీడెడ్ నవడేస్. చాలామంది హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్ల ప్రెగ్నెన్సీలో, బ్రెస్ట్ ఫీడింగ్ వీటిలో చాలా చేంజెస్ అవుతాయి బాడీస్. సో స్కిన్ సాగ్ అయిపోతుంటుంది. సమ్ బ్రెస్ట్ లిఫ్ట్ చేస్తాం వాళ్ళకి, బ్రెస్ట్ సాగ్ అయిపోయిన వాళ్ళకి. దెన్ అబ్డామిన్ స్కిన్ సాగ్ అవుతుంది వాళ్ళకి, లైపోసక్షన్ ఆర్ అబ్డామినోప్లాస్టీ ఇవి చేయవచ్చు. డైవరిఫికేషన్ ఆఫ్ రెక్టై ఉంటుంది, అబ్డామిన్ మజిల్ సపరేట్ అవుతుంది. సో మళ్ళీ అది మిడ్ లైన్లోకి అటాచ్ చేయొచ్చు అనమాట. యూ నీడ్ టు జస్ట్ జాయిన్ దెమ్. ఓకే. ఇంకా మ్యామ్ ఇంకా ఎలాంటి సర్జరీస్ చేస్తారు మమ్మీ మేక్ ఓవర్లో? మమ్మీ మేక్ ఓవర్లో దీస్ టూ ఆర్ రొటీన్లీ డన్, breast and abdomen. Other than that you can do feminine rejuvenation and then thighs surgery cheyochu. And with this we can include other things like hair loss untundi and face kuda chala changes untayi. So facial rejuvenation, hair rejuvenation surgeries kuda cheyochu or treatments kuda cheyochu. అయితే మ్యామ్ ఈ మధ్య కాలంలో మామీ మేక్ ఓవర్ అలానో వెజైనోప్లాస్టీ కూడాను సోషల్ మీడియాలో ఒక బూమ్ క్రియేట్ చేస్తుంది. వాట్ ఈస్ వెజైనోప్లాస్టీ? ఈజ్ ఏ ఈజీ ప్రాసెస్? ఎవరికైనా చేయొచ్చా ఇది? వెజైనోప్లాస్టీ ద పర్సన్ వాళ్ళకి రిక్వైర్మెంట్ అనిపించాలి. ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ లూజ్ దెన్ వీ కెన్ గో ఫర్ వెజైనోప్లాస్టీ. ఇట్స్ అ సేఫ్ ప్రొసీజర్. కొంచెం టైటన్ అవుతుంది. ఓకే.
అంటే ఓన్లీ వజైనా అంటే వెజైనాకి మాత్రమే చేస్తారా? ఇంకా ఏదైనా పార్ట్స్‌కి అందులో చేస్తారా? This is vaginoplasty is only for vagina, హ్మ్. and you can do for labioplasty also. ఓకే. దానిది కూడా సైజ్ డిక్రీజ్ చేయొచ్చు. ఓకే. లైపోసెక్షన్ అండ్ టమ్మీ టక్ ఈ 2 పదాలు మనం ఎక్కువ వింటూ ఉంటాం మ్యామ్. అసలు లైపోసెక్షన్ అంటే ఏంటి? టమ్మీ టక్ అంటే ఏంటి? వీటి మధ్యలో తేడా ఏంటి? సో లైపోసెక్షన్ అంటే మనం ఎక్సెస్ స్టబర్న్ ఫ్యాట్, ఇది డైట్ రెసిస్టెంట్, ఎక్సర్సైజ్ రెసిస్టెంట్ ఉంటుంది. సో ఈ ఫ్యాట్ని తీస్తాము. ఓకే, విల్ రిమూవ్ ఓన్లీ ద ఫ్యాట్ ఇన్ లైపోసెక్షన్. అండ్ కావాలంటే ఆఫ్టర్ దాట్ వీ కెన్ యూస్ సమ్ రేడియో ఫ్రీక్వెన్సీ ప్రొసీజర్స్ టు జస్ట్ టైటన్ ద స్కిన్ ఎ లిటిల్. బట్ ఎక్సెస్ స్కిన్ ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు గో ఫర్ టమ్మీ టక్. ఓకే. ఆ ఎక్సెస్ స్కిన్ ఎక్సర్సైజ్ చేస్తాం, ఫ్యాట్ తీస్తాము, అండ్ ఒకవేళ మజిల్స్ డైవరిఫికేషన్ ఉంటే దాన్ని కరెక్షన్ చేస్తాము. ఓకే. సో రైనోప్లాస్టీ అంటే ఏంటి? ఇది ఎక్కడ చేస్తారు? అండ్ ఇది కంప్లీట్‌గా రైనోప్లాస్టీ చేయటం ద్వారా మన ముక్కు షేప్‌ని మార్చేయొచ్చంటారా? ముక్కు షేప్ని అదే సెలబ్రిటీస్ లాగా ప్యాచ్ వర్క్ లాగా ఉండొద్దు. మీ ఫేస్కి సెట్ అయ్యేటట్టు చేయొచ్చు. బోన్ కరెక్షన్స్ చేయొచ్చు, టిప్ కరెక్షన్ చేయొచ్చు, అలార్ ఫ్లేరింగ్ ఉంటుంది, వైడ్ బేస్ ఉంటుంది, దాన్ని తగ్గించవచ్చు. బట్ ఇట్ హ్యాస్ టు ఫిట్ ఇన్ యువర్ ఫేస్, దెన్ ద రిజల్ట్స్ విల్ బి బెటర్ అండ్ యూ విల్ బి సాటిస్ఫైడ్ విత్ దాట్. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కులు ఉంటాయి మ్యామ్. వాళ్ళకి సన్నగా నాజూగ్గా చేసేయటం కుదురుతుందా? బాగుంటుందా వాళ్ళకి? కుదురుతుంది, ఎందుకు కుదరదు, చేయొచ్చు. బట్ సెట్ కాదు కదా. ఓకే. కొంచెం సటిల్ చేంజెస్ చేస్తే డార్సమ్ ఎలివేట్ చేయొచ్చు. డార్సమ్ మంచిగా నారోగా ప్రొజెక్ట్ అయ్యేలాగా చేస్తే దిల్ హ్యావ్ బెటర్ లుక్. ఇప్పుడు పెద్దదాన్ని సడన్గా సన్నగా చేసేస్తే బాగుండదు. అదే డార్సమ్ని మనం లిఫ్ట్ చేస్తే దట్ విల్ గివ్ ఎ వెరీ నైస్ ఎఫెక్ట్. రైనోప్లాస్టీ చేసిన తర్వాత పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ ఉంటే ఏం చేయాలి? పెయిన్ ఉంటుందండి, దానికి మనం అంతా ట్రీట్మెంట్ ఇస్తాము. దాని స్వెల్లింగ్ కూడా ఉంటుంది, అప్ టు 2 weeks వరకు ఉంటుంది. ఓకే. అండ్ దీని రికవరీ టైం అరౌండ్ 2 to 6 weeks వరకు అవుతుంది. సో ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో 1 week వరకు నోస్ స్ప్లింట్స్ ఇస్తాం. దాని తర్వాత టేప్ ఇస్తాం. యూ కెన్ అప్లై ద టేప్స్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ కవర్ విత్ ద మాస్క్. కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది, బట్ ఎవ్రీథింగ్ విల్ బి సబ్సైడెడ్ ఫర్ 6 months లోపు అంతా సబ్సైడ్ అవుతుంది. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటి? ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఇది మంచి ప్రొసీజర్ విచ్ మన ఓన్ బాడీలో ఎక్సెస్గా ఉన్న ఏరియాస్ నుంచి మనకు రిక్వైర్డ్ ఏరియాస్లోకి ఫ్యాట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో యూ కెన్ సైజ్ దెమ్ నానో, మైక్రో, మిల్లీ. సో బ్రెస్ట్లో కొంతమందికి అపోపోల్ డెఫిసిట్ ఉంటుంది. సో దాంట్లో మనం విత్ ఇంప్లాంట్స్ వీ కెన్ డూ దిస్ ఫ్యాట్ ట్రాన్స్ఫర్ ఇన్ సర్టన్ ఏరియాస్. బట్ ద థింగ్ ఈజ్ యూ కాంట్ గివ్ సమ్ డ్రాస్టిక్గా చేంజ్ అవ్వదు. 300 to 500 అలా ఇవ్వలేము. ఓకే. కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటుంది, నెక్రోసిస్ ఉంటుంది. సో కొంచెం ఇవ్వచ్చు. అండ్ ఫేస్ రిజువినేషన్లో కూడా మనం ఇవ్వచ్చు దీన్ని. ఓకే. ఫేస్ బ్రెస్ట్ అంటున్నారు. ఇప్పుడు కొంతమందికి అయితే ఇది బ్రెస్ట్కి ఇస్తామంటున్నారు, ఫేస్కి ఇస్తామంటున్నారు ఫ్యాట్ గ్రాఫ్టింగ్. మనకి ఫేస్లో ఇచ్చేటప్పుడు ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఎలా చేస్తారు? ఇంకా ఎక్కడైనా మనకి హ్యాండ్స్లో వాటిలో కూడా ఇది చేసే అవకాశం ఉంటుందా? ఫేస్లో మనకి అప్పర్ ఐలిడ్లో ఇవ్వచ్చు, లోవర్ ఐలిడ్లో ఇవ్వచ్చు. ఐలిడ్ ఓకే. దానికి మంచి రిజువినేషన్ వస్తుంది. అండ్ ఎనీ డిప్రెస్డ్ ఏరియాస్ ఉంటే అక్కడ ఇవ్వచ్చు. జా లైన్ కాంట్యూరింగ్ చేయొచ్చు, ఆల్ దిస్. అండ్ ఎనీ స్కార్స్ ఉన్నాయనుకోండి ఫేస్లో, యూ డోంట్ వాంట్ టు గో ఫర్ స్కార్ ఎక్సిషన్, దెన్ వీ కెన్ గివ్ దీస్. స్కార్ కొంచెం బెటర్గా అవుతుంది విత్ అడిషనల్ థెరపీ. దే ఆర్ చాలా థెరపీస్ ఉంటాయి స్కార్కి. సో అందులో ఒకటి ఫ్యాట్ ట్రాన్స్ఫర్. అండ్ స్కార్ అంటే కంప్లీట్గా స్కార్ తగ్గిపోతుందా? అది కంప్లీట్గా తగ్గదండి. వన్స్ యూ హ్యావ్ పుట్ అన్ ఇన్సిషన్, అక్కడ మనం బ్లేడ్ పెట్టామంటే స్కార్ ఉంటుంది. బట్ యాజ్ మినిమల్ యాజ్ పాసిబుల్ స్కారింగ్ చేయొచ్చు. మనం ఇమీడియట్గా స్టిచెస్ తీసేసినప్పటి నుంచి మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, బట్ యూ హ్యావ్ టు ఫాలో. ఓకే. అయితే ఇప్పుడు ఈ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేయటం వల్ల ఫేస్లో మనకి యంగర్ లుక్ అనేది తీసుకొని రావచ్చా? యా,
సో ఈ ఫ్యాట్తో పాటు మనము స్టెమ్ సెల్స్ ఇస్తాము. దోస్ స్టెమ్ సెల్స్ రిజ్యువినేట్ చేస్తుంది, మన స్కిన్ని రిపేర్ చేస్తుంది, అండ్ యుల్ గెట్ అ యంగర్ లుక్. ఓకే, ఇంకా ఎక్కడ చేస్తారు మ్యామ్ ఈ మనం ఫ్యాట్? హ్యాండ్స్కి చేసుకోవచ్చు. హ్యాండ్స్లో విత్ ఏజ్ ఫ్యాట్ తగ్గిపోతుంది, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ తగ్గిపోతుంది, అండ్ కొలాజన్ కంటెంట్ ఇన్ ద స్కిన్ పోతుంది. సో టెండాన్స్ అండ్ వెయిన్స్ చాలా ప్రామినెంట్గా కనిపిస్తాయి. దిస్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఏజ్డ్ లుక్. సో జస్ట్ బిలో ద స్కిన్ కొంచెం ఫ్యాట్ ఇంజెక్ట్ చేసామంటే అది కవర్ అయిపోతుంది, బాగా యూత్ఫుల్ లుక్ వస్తాయి హ్యాండ్స్కి కూడా. అయితే ఇది మన ఫ్యాట్ తీసే మనకి చేస్తారా, లేకపోతే ఫారెన్ ఫ్యాట్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చా? లేదండి, ఫారెన్ ఫ్యాట్ ఉండదు. మన ఫ్యాట్ ఎక్సెస్ ఉన్న ఏరియాస్లోంచి తీసి ఇవ్వచ్చు. ఓకే, అది కూడా గుడ్ ఫ్యాట్. ఎస్. ఓకే, అయితే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయమ్మా? సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండదు. ఇది మన బాడీ నుంచి ట్రాన్స్ఫర్ చేయడము. యాజ్ టైం ప్రోగ్రెసెస్ మనం ఫ్యాట్ లాస్ అవ్వడము, సడన్గా ఎక్కువ వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఈ ఫ్యాట్ కూడా కొంచెం కరిగిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి సెషన్స్ చేసుకోవచ్చు. అంటే ఇది కంప్లీట్గా ఒక్కసారి చేసుకునేది కాదు, ఈవెన్ ఫ్యాట్ తగ్గితే మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ యువర్ వెయిట్ యూ డోంట్ రిక్వైర్. ఓకే, సో వెయిట్ పెరిగితే ఆ పర్టిక్యులర్ ఏరియా ప్రపోర్షనేట్గా ఉంటుంది, అదేం డిఫరెంట్గా ఉండదు మన బాడీతో. ఓకే, అది దేని పని దాందే అంటారు. ప్లాస్టిక్ సర్జరీతో నిజంగానే మన యంగ్ లుక్ వచ్చేసి రివర్స్ ఆఫ్ ఏజ్ అనేది మనం చేసుకోవచ్చు అంటారా? రివర్సల్ ఆఫ్ ఏజ్ అవ్వదండి, మన బయోలాజికల్ ఏజ్ ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది యాజ్ డేస్ పాస్. ఓకే, బట్ మనం లుక్స్ చేంజ్ చేయొచ్చు. లైక్ బ్లెఫరోప్లాస్టీ చేయొచ్చు. ద స్కిన్ సాగ్ అయిపోతుంది, కింద డ్రూప్ అవుతుంది, సో దానికి బ్లెఫరోప్లాస్టీ చేయొచ్చు. అండ్ బ్యాగీ ఐస్ ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. బ్రో లిఫ్ట్ ఉంటుంది, ఫేస్ లిఫ్ట్ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గో ఫర్ ఎ సర్జికల్ ఫేస్ లిఫ్ట్, జస్ట్ ఎ థ్రెడ్ లిఫ్ట్ విల్ మంచిగా 5-10 years మీకు ఏజ్ తగ్గుతుంది దాంతో. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్లాస్టిక్ సర్జరీస్లో ఉన్న కొత్త ఇన్వెన్షన్స్ ఏంటి, అండ్ నాన్ సర్జికల్ ఇవేమైనా వచ్చాయా, అప్డేట్ అయ్యాయా? There are too many researches going on. But researchesని మనం ప్రాక్టీస్లో పెట్టాలి అంటే we need to strike a balance. Okay, బెనిఫిట్స్ ఉండాలి, రిస్కులు తక్కువ ఉండాలి. సో there are many researches going on. టిష్యూ ఇంజనీరింగ్ ఉంది. దర్స్ బర్న్స్ పేషెంట్స్లో చాలా లాస్ ఉంటుంది స్కిన్. సో వీ క్యాన్ యూజ్ సమ్ స్కిన్ సబ్స్టిట్యూట్స్. అండ్ దెన్ స్కార్ చాలామంది భయపడుతుంటారు, సో ఎండోస్కోపికల్లీ చేయొచ్చు. నేను చెప్పాను కదా ఇందాక బ్రో లిఫ్ట్ అనేసి, ఒక హెయిర్ లైన్ లోపల నుంచి వీ క్యాన్ ఎంటర్ అండ్ లిఫ్ట్ ద బ్రో విత్ ద థ్రెడ్స్. సో మనకి ఇక్కడ ఫేస్ పైన ఏం స్కార్ ఉండదు, ఇట్ విల్ బి హిడెన్ ఇన్సైడ్ ద హెయిర్. అచ్చా, అంటే బ్రో లిఫ్ట్ ఇక్కడ లిఫ్ట్ అవుతుంది, మనకి ఇన్సైడ్ హెయిర్లో చేస్తాం. ఇన్సైడ్ ద హెయిర్లో స్కార్ ఉంటుంది, మనం ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాము. ఓకే, అండ్ విత్ ద థ్రెడ్స్ విల్ లిఫ్ట్ ద బ్రో. సో మనకి ఇక్కడ ఏం తెలీదు, జస్ట్ ద బ్రో విల్ లిఫ్ట్, అంతే. చేయించుకున్నట్టు ఉండదు, అన్లెస్ యూ డూ డ్రాస్టిక్ గా ఉండొద్దు. ఓకే, సటిల్ చేంజెస్ ఎవరు గుర్తుపట్టలేరు. అంటే ఆ చేయించుకునేవి కూడా అందరికి చూడంగానే అబ్బా అనిపించాలి, యా ఏంటిది అనిపించవద్దు. యా, అది ప్యాచ్ వర్క్ లాగా అస్సలు చేయొద్దు. మీ ఫేస్ కి ఏది సెట్ అవుతుందో అది చేయించుకోవాలి. ఓకే, అయితే ఈ ప్లాస్టిక్ సర్జరీస్ అనేవి పెయిన్ఫుల్ గా ఉంటాయా? ఎంత టైం తీసుకుంటాయి ఒక్కొక్క సర్జరీకి సంబంధించి? మనకి ఇప్పుడు నాన్ సర్జికల్స్ వీటిల్లో అయితే వీ కెన్ జస్ట్ గో విత్ 26 నీడిల్. చాలా సన్నగా ఉంటుంది, సో పెయిన్ అంత ఎక్కువ ఉండదు. ఇఫ్ యు ఆర్ స్కేర్డ్ అబౌట్ దాట్ టు ఆయింట్మెంట్ పెట్టొచ్చు, నంబింగ్ క్రీమ్ పెట్టి దాని తర్వాత వీల్ ఎంటర్ టు ఇంజెక్ట్ ద పిఆర్, పిజిఎఫ్సీస్, ఎక్సోజోమ్. సో పెయిన్ అంత ఉండదు. సర్జరీస్లో ఉంటుంది పెయిన్, బట్ వీ క్యాన్ ట్రీట్ దట్. అనాల్జెసిక్స్ ఉంటాయి, అండ్ దెన్ ఇఫ్ యు ఆర్ మరీ సెన్సిటివ్గా ఉంటే ప్యాచెస్ పెట్టొచ్చు పెయిన్కి. డిఫరెంట్ ప్రొసీజర్స్కి డిఫరెంట్ డౌన్ టైమ్స్ ఉంటాయి మనకి. సో కొన్ని ప్రొసీజర్స్ జస్ట్ 2-3 daysలో యూ క్యాన్ గో బ్యాక్. ఓకే, అండ్ సంథింగ్ లైక్ బ్రెస్ట్కి ఏమైనా సర్జరీ చేసిన అబ్డామిన్ ఒక 1 week వరకు యూ నీడ్ టు రెస్ట్. బ్రెయిన్స్ ఒక 5 days అలా తీసేస్తాము, బ్రెయిన్స్ ఏమైనా పెడితే 1 week వరకు రెస్ట్ తీసుకోవాలి. 2 weeksలో యూ క్యాన్ బీ కంఫర్టబుల్. 6 weeks యూ క్యాన్ డూ ఆల్ యువర్ రొటీన్ ఎక్సర్సైజెస్, వెయిట్ లిఫ్టింగ్ అన్నీ చేసుకోవచ్చు. 6 weeks వరకు యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్.
ప్లాస్టిక్ సర్జరీలో మనం చేసుకున్నవే మచ్చలు పోవటానికో, లేదంటే అక్కడ అలాంటిది లేదు నార్మల్ అంతా నార్మల్ అని చెప్పి చేసుకోవటానికి. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో అక్కడ మచ్చలు పడటం కానీ, లేదంటే స్కార్‌లు అలానే ఉండిపోవటం కానీ జరుగుతూ ఉంటుందా? స్కార్స్ మనము హైడ్ చేయొచ్చు. ఆర్ మనం లైపోసక్షన్‌కి అయితే జస్ట్ 3-4 క్యాన్యులాస్ యూజ్ చేస్తాం. సో, అవి కనిపించవు. ఓకే. సో, ఇప్పుడు మనము బ్రెస్ట్ సర్జరీ ఏదైనా చేసినప్పుడు బ్రా లైన్‌లోనే ఉంటాయి స్కార్స్. హ్మ్. బయటికేం కనిపించవు. అబ్డామిన్ సర్జరీస్ చేసినప్పుడు ప్యాంటీ లైన్‌లో వస్తుంది స్కార్. హ్మ్. సో, విల్ హైడ్ ద స్కార్స్ ఆర్ కీప్ ఇట్ విల్ ఎంటర్ ఫ్రమ్ ఎ డిస్టెంట్ ఏరియా. అయితే ఈ స్కార్ తగ్గించడానికి ఏమైనా కొత్త టెక్నిక్స్ వచ్చాయా మ్యామ్? డైరెక్ట్ స్కార్ తగ్గిపోవడానికి? స్కార్‌కి ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ సూచర్ రిమూవల్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయాలి. హ్మ్. సో, మసాజ్, జస్ట్ జెంటల్ మసాజ్, ప్రెషర్, సిలికాన్ టేప్స్ చాలా ఉంటాయి. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్, ఇఫ్ యూ గెట్ హైపర్ట్రోఫిక్ స్కార్స్ ఆర్ కీలాయిడ్స్, వీ కెన్ గివ్ ఇంజెక్షన్స్. ఓకే. కినోకాట్ ఇంజెక్షన్స్ కొన్ని ఉంటాయి. లేజర్ థెరపీస్ ఉంటాయి. హ్మ్. ఆర్ వీ కెన్ గో ఫర్ స్కార్ రివిజన్స్. ఓకే. నేను ఈ కిలోయిడ్ చూడండి. ఇది పెరుగుతూ ఉంది ఈ కిలోయిడ్. సో, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తే బావుంటుందంటారు? మనము కినోకాట్‌తో స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఎక్సిషన్. వీ కెన్ గో ఫర్ లేజర్ థెరపీస్ టు. ఓకే. అండ్ ఇప్పుడు మనకి స్కార్ యాక్సిడెంటల్‌గా అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి స్కార్ చర్మం లేచి రావటం వల్ల అక్కడ మచ్చ పడుతూ ఉంటుంది. అలాంటి మచ్చలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారు మ్యామ్ ప్లాస్టిక్ సర్జరీలో? ఇమీడియట్‌లీ ఆఫ్టర్ యువర్ కంప్లీట్ రికవర్ అయిపోగానే యూ నీడ్ టు టేక్ థెరపీస్. ఓకే. సో, హైపోపిగ్మెంటేషన్ ఉంటుంది. కొందరికి హైపోపిగ్మెంటేషన్ ఉంటుంది. వీటికి లేజర్ థెరపీస్ చేసుకోవచ్చు. ఓకే. అయితే మనకి కొన్ని స్కార్ తగ్గిస్తాయి అని చెప్పి కొన్ని ఆయింట్మెంట్స్ అనేవి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఇవి కంప్లీట్‌గా స్కార్‌ని తగ్గించేస్తాయా? కొన్ని తగ్గిస్తాయి. బట్ ఇట్స్ నాట్ 100%. నథింగ్ ఈస్ 100%. ఓకే. అయితే ఏ వయసు వాళ్ళు ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అనేది చేయించుకోవడానికి అర్హులు? ఎవరైనా చేయించొచ్చు. మనకిప్పుడు పుట్టిన పిల్లలకి కొందరికి క్లెఫ్ట్ ప్యాలెట్ ఉంటుంది. హ్మ్. వాళ్ళకి ఎంత తొందరగా ఇంటర్వెన్ చేస్తే అంత బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. ఓకే. యాజ్ సూన్ యాజ్ దే ఆర్ మన అనస్థీషియాని తట్టుకునే వయసు వచ్చిందంటే మనం చేసేయొచ్చు. 3 మంత్స్, 6 మంత్స్ నుంచి కూడా చేయొచ్చు. కొంతమందికి సిండాక్టైలీ అంటారు. ఫింగర్స్ అటాచ్డ్ ఉంటుంది. సో, అది రిలీజ్ చేసేయాలి బై 6 మంత్స్ ఆర్ 1 ఇయర్. సో, ద ఫింగర్స్ విల్ గ్రో నార్మల్లీ. ఓకే. అండ్ అలాగే క్యాన్సర్ పేషెంట్స్ 85, 90 వీళ్ళకి కూడా మనం చేయొచ్చు. బట్ హ్మ్. దే హ్యావ్ టు బి ఫిట్ ఫర్ అనస్థీషియా. రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి మ్యామ్. ప్లాస్టిక్ సర్జరీకి వచ్చేటప్పటికి ఏ కాజల్ అగర్వాల్‌లోనో, లేకపోతే దీపికా పడుకొనెలానో, ఎలానో ఒకలా నేను కొంచెం దీంట్లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో నేను వస్తాను. సో, ఇలాంటప్పుడు మెంటల్‌గా వాళ్ళని ఇలా కాదు అని చెప్పడానికి ఏమైనా ఉంటుందా? వాళ్ళకి ముందే అవగాహన ఉంటుందా? ఇది ఇలా కాదని మీ దగ్గరికి వస్తూ ఉంటారా ఇట్లా? వస్తుంటారండి. చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తుంటారు. అండ్ వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. ఇఫ్ రిక్వైర్డ్ విల్ గివ్ కౌన్సెలింగ్. హ్మ్. విల్ రిఫర్ టు పర్టిక్యులర్ డాక్టర్స్ ఆల్సో. అండ్ మనం ఎంత రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే అంత హ్యాపీగా ఉంటాం సర్జరీ తర్వాత. ఓకే. ఈ ప్లాస్టిక్ సర్జరీ గురించి చాలా మంది చెప్పేది చాలా కాస్ట్‌లీ అని చెప్పి. ఈజ్ ఇట్ యాక్సెసిబుల్? యెస్, ఇట్ ఈస్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. ఒకప్పుడు అలా ఉండేది. బట్ రైట్ నౌ ఇట్స్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. మన హైదరాబాద్‌లో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి మన హైదరాబాద్‌లో. ఓకే. అయితే ప్లాస్టిక్ సర్జరీస్ మీద ఉండే అపోహలు మీ దగ్గరికొచ్చి బాగా పాపులర్ అయిన అపోహ ఏంటి? అయ్యా! ఇది వినంగానే మీకు ఒక్కసారి సడెన్‌గా నవ్వొచ్చేది. ప్లాస్టిక్ సర్జరీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ప్లాస్టిక్. ఓకే. అవి 2 సేమ్ వర్డ్ నుంచి వచ్చాయి అంతే. హ్మ్. ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్‌తో మీరు ఏదన్నా ఎనీ షేప్ ఇవ్వచ్చు. హ్మ్. దట్ ఈస్ ప్లాస్టిక్. సో, సిమిలర్ ఇక్కడ కూడా మౌల్డ్ చేయొచ్చు. హ్మ్. ఒక ఫార్మ్, ఒక షేప్ ఇవ్వచ్చు ప్లాస్టిక్ సర్జరీతో అంతే. బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ప్లాస్టిక్. వీ హ్యావ్ సిలికాన్ ఇంప్లాంట్స్ అవి ఉంటాయి. బట్ దట్స్ నాట్ ప్లాస్టిక్. దోస్ ఆర్ సేఫ్ టు ద బాడీ. ఓకే. వీ కెన్ రీక్రియేట్ అవర్ పార్ట్స్ విత్ సర్టెన్ షేప్. ఇట్ ఈస్ ఎ ప్లాస్టిక్ సర్జరీ. ఎస్. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.